వెజిటేబుల్ బిర్యానీ తయారు చేయాలనుకుంటున్నారా? క్విక్గా 20 మినిట్స్లో తయారు చేయాలనుకుంటే వెజిటేబుల్ బిర్యానీ నేను ఇప్పుడు ప్రాసెస్ చేశాను. అది చూసి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి, షేర్ చేయండి. ఇది చూపించు మసాలా సార్, అదేం చూస్తావు అందులో వేసింది. సంగీత్ క్యారెట్ బంగాళదుంప, అది ఇస్తున్నాను సార్. క్యారెట్ బంగాళదుంప తొందరగా వేయడానికి సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం డాలా, 10 రూపీస్ ప్యాకెట్, తొందరగా వేపునాయి అనుకుంటే దీంట్లో పెట్టి పచ్చిమిర్చి రెడీ అయిపోయిందా. నెక్స్ట్ ఆనియన్, టమాటా, ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఓపెన్ ద ప్లేట్. వేగేలేక తక్కువ చూస్తుంది, దగ్గర వేగిపోయాయి. ముక్క ఉడికింది లేదా ఫ్రై చేయండి. నెక్స్ట్ మసాలా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 2 స్పూన్స్, స్పైసీ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. మాకైతే సరిపోతుంది. మీకు కావాల్సిన మీ దగ్గర వేసేస్తాం. స్మెల్. నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, జస్ట్ 5 మినిట్స్. బియ్యం ఒక అరగంట పాటు నానబెట్టేస్తే వదిలేస్తున్నామండి. చేసుకునే ఒక అరగంట ముందు బిర్యానీ. నెయ్యి పడుతుంది. ఇప్పుడు రైస్ వేసాం.
వాటర్ చూసి వేసుకోండి, వాటర్ వేయకపోతే ఎక్కువ అవుతుంది. కాస్త అటు ఇటు అయినా పర్లేదు, మరి ఎక్కువ అయితే రైస్లో వచ్చేస్తుంది, బిర్యానీలో పడుతుంది. బిర్యానీ స్మెల్ బాగా వచ్చేస్తుంది కదా, సూపర్ స్మెల్. వచ్చేసి ఒకసారి ఇలా పెట్టేసి ఆయిల్లో కాస్త ఫ్రై అయితే పడుతుంది లైట్గా, అంతే. లేకపోతే ముక్కలు అడుగున్నలా పట్టేస్తాయి కాబట్టి కొంచెం అలా కనిపిస్తుంది. స్మెల్ ఊరుకుంటుంది. ప్లస్ ఈ వాటర్ నేను ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను, 6 గ్లాస్ వాటర్. 1 2 3 చెప్పారు 4 5 6. 3 గ్లాసులు రైస్కి 6 గ్లాసులు వాటర్. కొంచెం లావ్ రైస్ అనుకుంటే ఒక అర గ్లాస్ రైస్ వేసుకోవచ్చు. కాస్త ఇలా కలిపేసుకొని లాస్ట్ టేస్టింగ్ సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపడా వేసుకొని ప్లేట్ పెట్టి నాకైతే సరిపోయింది సాల్ట్ అన్నీ. ఇంట్లో వచ్చేసాను ఒక 20 minutes.